నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి ఫలితాలలో హన్మకొండలోని శ్రీ చైతన్య హైస్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని పాఠశాల డీజీఎం చేతన్ ఆర్ఐ మనోహర్ ప్రిన్సిపల్ సురేఖలు మీడియాతో మాట్లాడారు. ఎస్ఎస్సీ ఫలితాల గురించి వివరించారు. తల్లిదండ్రులు కూడా శ్రీ చైతన్య పాఠశాల వారి పిల్లల భవిష్యత్తును ఎంతో మంచిగా తీర్చిదిద్దిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శ్రీ చైతన్య యాజమాన్యం ప్రిన్సిపల్లు సురేఖ, సీమా, నళిని, శ్రీరాజు, కోఆర్డినేటర్ శివకోటేశ్వర్, సతీష్, శ్రీకాంతులు విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. 24 స్టూడెంట్స్ ఉంటే 500 ఆ పైన వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 220 స్టూడెంట్స్కి 500 ఆ పైన వచ్చాయి. ఒక 4 స్టూడెంట్స్కి మాత్రమే లెస్ దాన్ 500 మార్క్స్ రావడం జరిగింది. సో అట్లా 580 అబోవ్ తీసుకుంటే ఆల్మోస్ట్ 36 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 36 స్టూడెంట్స్ పేరెంట్స్ని ఇక్కడికి వెళ్ళడం జరిగింది సార్. సో ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయడానికి Sri Chaitanya Management, respected parents and our hard-working teachers, my dear students, everyone. Good evening andi. How are you andi? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు విడుదలైనటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో హన్మకొండ జిల్లా శ్రీ చైతన్య విద్యాసంస్థల యొక్క ప్రభంజనం సృష్టించడం జరిగింది. ఈరోజు హన్మకొండ ఐపీఎల్ క్యాంపస్ నుంచి మా విద్యార్థి 590 మార్కులు 600కు గాను 590 మార్కులు సాధించడం జరిగింది. అలాగే మా బ్రాంచ్లో ఉన్నటువంటి పిల్లలు 224 మంది పిల్లలు పరీక్షకు హాజరైతే అందరూ పిల్లలకి యావరేజ్ మనకి 561.5% రావడం జరిగింది. మా దగ్గర చదువుతున్నటువంటి పిల్లల్లో 580 మార్కులు అంతకంటే ఎక్కువ సాధించినటువంటి విద్యార్థులు 224కి గాను 36 మందికి 580 మార్కులు సాధించడం జరిగింది. అలాగే 570 మార్కులు అంతకంటే ఎక్కువ సాధించిన విద్యార్థులు 101 మంది పిల్లలు ఉన్నారు మా దగ్గర. 560 అంతకంటే ఎక్కువ వచ్చినటువంటి విద్యార్థులు 150 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే 550 అంతకంటే ఎక్కువ మార్కులు 176 మంది పిల్లలకి రావడం జరిగింది. 500 కంటే ఎక్కువ 219 మంది విద్యార్థులకు రావడం జరిగింది. ఈ విజయానికి ప్రధానంగా కారణమైనటువంటి మా యొక్క సిబ్బంది, ముఖ్యంగా మా ప్రిన్సిపల్ సురేఖ మేడం గారు, అలాగే ఐపీఎల్ ఇన్ఛార్జ్ ఆనంద్ గారు అండ్ ఐపీఎల్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ గారు, ఎంపీఎల్ ఇన్ఛార్జ్ ఆనంద్ గారు, అలాగే సిఓ ఐపీఎల్ ఇన్ఛార్జ్ ఉదయ్ గారు, మా కోఆర్డినేటర్ అయినటువంటి శివకోటేశ్వరరావు గారు. Results, and we are very happy to announce about our branch results. We are from Sri Chaitanya Sneha branch, where 224 students have been attended the exam, in which the examination pattern and the curriculum and the planning, everything was given by the management. With their support, we just executed their plan in such a level with the help of parents and students coordination, and we outstanded our performance in the form of results today. Our top score is 590 out of 600. Bomukanti Gayatri has scored this score. Apart from that, 36 students scored above 580, which is very tremendous result out of 224 students. And almost our total ఎగ్జామ్ లేకపోయినా కూడా స్కూల్కి వచ్చి చదవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి వచ్చినటువంటి మెరిట్ మార్క్స్. ఇలా ప్రోగ్రామ్ మేము ఎలా చెప్తే అలా పిల్లలు చదివి వాళ్ళ కృషియే ఈరోజు హైయెస్ట్ ఫలితాలు రావడానికి చైతన్యలో మన కరికులం టాప్ అండి. మన పిల్లలకి అందరికీ మంచి మార్క్స్ వచ్చాయి. దే ఆర్ వెరీ గుడ్. వాట్ ఎవర్ వీ డోన్ ద కరికులం, they followed that. 590 is the top mark in the Warangal branch, Hanamkonda branch. మనకి అందరు కలిపి 590 టాప్ వచ్చేయండి. 100% పాస్ రిజల్ట్ అండి. మన కరికులం వల్ల పిల్లలకి చాలా బెనిఫిట్ అండి. యాజ్ వాట్ ఎవర్ వీ థాట్, అవర్ కోఆర్డినేటర్ సపోర్ట్, అవర్ డైరెక్టర్ మేడం శ్రీ విద్యా మేడం, చైర్మన్ గారు అండ్ ఆర్ఐ మనోహర్ గారు, వాళ్ళందరి సపోర్ట్లో 10th క్లాస్ ఒక మంచి ర్యాంక్స్ అండ్ 100% రిజల్ట్ అండి మేము సాధించాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఇంత అద్భుతమైనటువంటి విద్య రావడానికి చాలా సంతోషంగా ఉంది.
మనకి 590 రిజల్ట్ రావడం అనేది ఏ రిజల్ట్స్లో చూసుకున్నా ఐఐటి ర్యాంక్స్ అయినా మెయిన్స్ అయినా అడ్వాన్స్ అయినా ఎంసెట్ అయినా ఏ కేటగిరీలో చూసుకున్నప్పటికీ ఎప్పుడూ కూడా శ్రీ చైతన్య అనేది బిందువి కనపడుతూనే ఉంది. మన అకాడమిక్స్ వైజ్గా వచ్చేటప్పటికి రివిజన్ షెడ్యూల్స్, అకాడమిక్ సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చే సపోర్టు, ఇవన్నీ పిల్లలకి ఈజీ వేలో సక్సెస్ఫుల్గా తయారయ్యే విధంగా శ్రీ చైతన్య అకాడమిక్ డైరెక్టర్స్ సీమా మేడం గారు, ఝాన్సీ మేడం గారు, నాగేంద్ర గారు, శ్రీ విద్యా మేడం గారు, వీళ్ళందరూ ప్రోత్సాహంతో అకాడమిక్ కోఆర్డినేటర్ సతీష్ గారితో 224 స్టూడెంట్స్ ఉంటే 500 ఆ పైన వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 220 స్టూడెంట్స్కి 500 ఆ పైన వచ్చాయి. ఒక 4 స్టూడెంట్స్కి మాత్రమే లెస్ దాన్ 500 మార్క్స్ రావడం జరిగింది. సో అట్లా 580 అబోవ్ తీసుకుంటే ఆల్మోస్ట్ 36 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 36 స్టూడెంట్స్ పేరెంట్స్ని ఇక్కడికి పిలవడం జరిగింది సార్. సో ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయడానికి Sri Chaitanya management, respected parents and our hardworking teachers, my dear students, everyone. Good evening andi. How are you andi? అందరికీ నమస్కారం అండి. ఈరోజు